నమస్తే. ఈ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇట్లా ఈ బీఆర్ఎస్ నాయకుల మీద అయితే ఆరోపణలు చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ హరీష్ రావు గారు శుద్ధ పూజలు చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అద్దంకి దయాకర్ గారు కానీ, సామరామ్మోహన్ రెడ్డి గారు, అసలు కాంగ్రెస్ వీళ్ళంతా గతంలో బహుశా చేసినట్టున్నారు. వాళ్ళు తెలియక క్షుద్ర పూజలు అనేవి ఉండవు, కానీ ఎవరో వీళ్ళను నమ్మించినట్టున్నారు. బీఆర్ఎస్ను ఓడించాలంటే మీరు క్షుద్ర పూజలు చేయాలని నమ్మించినట్టున్నారు. వాళ్ళు అవి చేసినట్టున్నారు. గెలిచినాం కదా క్షుద్ర పూజలు ఉంటాయి అని నమ్ముతున్నట్టున్నారు. కానీ మీ గెలుపుకు క్షుద్ర పూజలు కారణం కాదు, బీఆర్ఎస్ ఓటమికి క్షుద్ర పూజలు కారణం కాదు. మేము నమ్మడం లేదు ఈ విషయం. మీరు ప్రజలకిచ్చినటువంటి హామీలు, మీరు ప్రజలతో ఆడినటువంటి అబద్ధాలు, ప్రజల్ని దేవుళ్ళ మీదల్లా ఒట్టు పెట్టుకొని ప్రజలతో ఆడిన అబద్ధాలు, 13 డిక్లరేషన్లు మహిళలకు, యూత్కు, రైతులకు, ఒక్క వర్గాన్ని ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, తెలంగాణ ప్రజానీకానికి అందరికి కూడా అనేక హామీలు ఇచ్చి మీరు వాళ్ళను నమ్మించిండ్రు అంతే తప్ప అట్లా మీరు గెలిచిండ్రు. అట్లాగే బీఆర్ఎస్ పాలన మీద బురద జల్లి అబద్ధాలాడి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడి సామాన్య ప్రజల్ని నమ్మించి అతకొక్కదానికైనా పెన్షన్ కోడలకు కూడా ఇస్తాము, నెల నెల ప్రభుత్వ ఉద్యోగికి జీతం పడ్డట్టు టంచన్గా 2,500 మీ అకౌంట్లో వేస్తామని ప్రజల్ని నమ్మించి, మహిళల్ని నమ్మించి, నిరుద్యోగులను నమ్మించి మీరు గెలిచిండ్రు. కానీ క్షుద్ర పూజలతోని కాదు, మీరు అనుకున్నా అది నిజం కాదు, మేము నమ్మం. ఆ నమ్మకంతోనే ఇవాళ మేము కూడా క్షుద్ర పూజలు చేస్తున్నామేమో, హరీష్ రావు గారు చేసిండ్రేమో అని వ్యాఖ్యలు చేస్తున్నారా, లేకపోతే దృష్టి మళ్లించే దుర్మార్గపు ఎత్తుగడన వాళ్ళ వైఫల్యాన్ని, కాంగ్రెస్ పాలన చేతగానితనాన్ని, ప్రజల్ని మోసగిస్తున్నటువంటి తీరును మరి ప్రజలు ప్రశ్నించకుండా ఉండడానికి, మీడియా దృష్టి మళ్లించడానికి, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు చేస్తూ ఉంటుంది కదా కాంగ్రెస్. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పదే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టు అందులో భాగంగా చేస్తుందా తప్ప ఇందులో ఎంత అజ్ఞానం నిజంగా. అది గాంధీ భవనా లేకపోతే మూర్ఖుల నిలయమా, అజ్ఞానుల నిలయమా, గాంధీ భవనమా? ఇవాళ ప్రశ్నార్థకం. ఈ స్థాయి అజ్ఞానమా? మీరు ఏదైనా అంతర్గతంగా చేసి ఉండొచ్చు, మీ నమ్మకాలు మీయి, అవి ప్రజల్లో బయటేసి ఎందుకు పరువు తీసుకుంటారు, ఎందుకు సిగ్గు పోగొట్టుకుంటారు, ఎందుకు ఉమ్మించుకుంటారు? మేమేది వాళ్ళ యావత్తు తెలంగాణ సమాజం ఉమ్మేస్తూ ఉన్నది. అంతరిక్షానికి వెళ్ళగలుగుతున్నాము, ఆకాశపు అద్దులను చూడగలుగుతున్నాము. ఇటువంటి కాలంలో మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఎవరైనా భగవంతుని భక్తి విశ్వాసాలు ఏమి మంచి జరగాలని, మానవాళికి మంచి జరగాలని, తనకు మంచి జరగాలని కోరుకుంటారు. ఎవరైనా చిన్నగా ఊళ్ళల్లో వర్షాలు పడకపోతే ఇప్పుడు కప్పకావిడ ఆడతారు, మంచి జరగాలని. గ్రామ దేవతలను నీళ్లతో నింపేస్తారు, బోనాలు ఎత్తుతారు, మంచి జరగాలని. ఏది చేసినా మంచి జరగాలనే మొక్కే వాళ్ళు ఉంటారు, పూజించే వాళ్ళు ఉంటారు. మత విశ్వాసాలు అట్లా ఉంటాయి. మరి హిందూ మత విశ్వాసాలని దెబ్బగొట్టే విధంగా మీరు ఇట్లా మాట్లాడడం, క్షుద్ర పూజలని మాట్లాడడం హిందువులు క్షమించరు, ప్రజలు క్షమించరు, తెలంగాణ క్షమించదు. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే మేము తప్పకుండా న్యాయ పోరాటం ఎట్లాగూ చేస్తున్నాం. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీ అజ్ఞానాన్ని, మీ మూర్ఖత్వాన్ని, మీ మూఢత్వాన్ని ప్రజలకు విడమర్చి చెప్తాము. ఇట్లాంటి మూడుల చేతిలో, ఇట్లాంటి అజ్ఞానుల చేతిలో రాష్ట్రాన్ని పెడతాం కదా అని ప్రజలు బాధపడే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చి. అలాగే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా నిరుద్యోగులు ఎంట్రీ నాగమని చెప్పేసి అంటున్నాడు, బీటెక్ పిల్లల్ని ఫామ్ నింపరాదని చెప్పేసి, క్రిమినల్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. నిజంగా చెప్పాలంటే క్రిమినల్ వేస్ట్ కాంగ్రెస్, క్రిమినల్ వేస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వము, క్రిమినల్ వేస్ట్ ముఖ్యమంత్రి. కార్యకర్త కాడ నుంచి మొదలు పెడితే అదే స్థాయి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇచ్చినందుకు 1% మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చగలిగినరా? 1% మీరు మంచి చేయగలిగినరా?
యూరియా ఇయ్యమంటే యాపులు అంటారు, ఉద్యోగాలు ఇయ్యమంటే ఎండ్రిందాగి చావమంటారు. 1,10,000 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు బయటకు వస్తున్నారు, వాళ్ళకి అప్లికేషన్ ఫారం కూడా నింపరాదు అంటారు. అయ్యా, ప్రపంచ దేశాలు మన ఇంజనీరింగ్ పట్టభద్రులను ఆహ్వానిస్తూ ఉన్నాయి, అవకాశాలు ఇస్తూ ఉన్నాయి, ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో ఐటీ రంగం కానీ ఇతరాతర రంగంలో ఎంత అభివృద్ధి చెందింది. కేటీఆర్ గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్లో ప్రైవేట్ సెక్టార్లో 10-15 లక్షలకు పైచిలుకుగా ఉద్యోగ కల్పన చేయగలిగారు. వీళ్ళంతా మన ఇంజనీర్లు కాదా? లక్షలాది రూపాయల ప్యాకేజ్తో, కోట్ల రూపాయల ప్యాకేజ్తో మరి కాలేజ్లోనే ప్లేస్మెంట్స్ వాళ్ళకు వస్తూ ఉన్నాయి. వాళ్ళ ప్రతిభ కాదా? మీరు వాళ్ళ తల్లిదండ్రులను, చదువు చెప్పిన గురువులను, టీచర్లను, అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులను, పట్టభద్రులను, ఇంజనీర్లనే అవమానించే స్థాయి నీచమైన మాటలు ఎట్లా మాట్లాడతారు మీరు? మీ అసలు క్రిమినల్ వేస్ట్ అంటూ ఏదన్నా ఉన్నదా అంటే భారతదేశంలో మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే క్రిమినల్ వేస్ట్. మీరు ఏ మేరకు ప్రజలకు మంచి చేయగలిగినరు? 1% మంచి చేయగలిగినరా? 1% హామీలు నెరవేర్చగలిగినరా? మీరు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అంటారు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ చెల్లిస్తామంటారు. మీ పాత బకాయిలు ఏమన్నాయి కానీ మీ కాలపు బకాయిలు కూడా మీరు చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో మీరుండి మీ అసమర్థతను దాచుకోవడానికి, కప్పుకోవడానికి మీరు ఇవాళ ఇట్లా మాట్లాడడం ఎంత మాత్రం తగదు. మీరు క్షమాపణ చెప్పాలి, ఇంజనీర్లకు క్షమాపణ చెప్పాలి. అసలు ఆధునిక కాలంలో ఇంజనీర్లు లేని వ్యవస్థను మనం ఊహించుకోగలమా? ఆయన తిరిగే కారు, ఆయన ఉండే భవనము, ఆయన విద్యుత్ వెలుగులు, అసలు ఇంజనీర్లు లేకుండా సాధ్యమా? ఇంజనీర్లు అనేది లేకుండా ఈ ఫ్లైఓవర్లు ఏంటి, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు ఒక్కటి కాదు కదా ఇంజనీర్ల ప్రతిభ. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి? మీరు ఎక్కడ జీవిస్తూ ఉన్నారు? మీరు ఎక్కడున్నారు? ఏంటి మాటలు? అడవిలో ఉన్నారా? ఆదిమ మానవుల్లాగా ఆకులలములు జుట్టుకొని అడవిలో నివసించే వాళ్ళు కూడా ఈ స్థాయి మాటలు మాట్లాడరు. ఇంజనీర్లను అవమానించినందుకు రేవంత్ రెడ్డి గారే ఆయన్నే క్రిమినల్ వేస్ట్ అనేటువంటి పరిస్థితి ప్రజలతో అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కూడా అద్దంకి దయాకర్ అయితే, ఇటు పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు అయితే మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇటు హరీష్ రావు గారి మీద ఆరోపణలు అయితే చేయడం జరిగింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఆ మాటల గురించి మనతో పాటు మాట్లాడడానికి ఇటు మన తెలంగాణ రాజుబాయి ఉన్నాడు. ఆ రాజుబాయిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి అన్న, ఇటు హరీష్ రావు మీద మాట్లాడే మాటలు ఉన్నాయి కదా, మాటల రూపంలో కాకుండా పాటల రూపంలో చెప్తా అని చెప్పేసి అన్నారు కదా, ఒకసారి వినిపించండి మాకు. ఫస్ట్ లక్షల మందికి దేవుడైన హరీష్ రావు గారు మరి వీళ్ళకెందుకు రాక్షసునిలాగా లేకుంటే క్షుద్ర పూజలు చేసేటోలాగా కనిపిస్తుండో, అందుకని చెప్పి ఒక దేవుడి పైన ఇలాంటి నిందలేస్తున్నా అని చెప్పి కోపంతో రాసిన పాట ఇది. ఓ అద్దంకి సామా, ఓ మలినమైన దొంగలారా, నిప్పుతోని చెలగాటం ఆడుతున్నారు మీరు. ఓటుకు దొంగలెవడు, అబద్ధాల లంగలెవడు, 6 గ్యారంటీలు అడుగుతారు అనుకోని బట్టగాల్చి మీరేసే బట్టబాజిగాళ్ళు మీరు. దేవుడిపై నిందలేసెరో ఈ పాపపోళ్ళు, అరే దేవుడినే నిందిస్తుండ్రో ఈ బిచ్చగాళ్ళు. అద్దంకి సామా ఓ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇప్పటి నుంచి తెలంగాణలో క్షుద్ర పూజలు కాదు, ఇప్పటి నుంచి గులాబీల జెండా ఇంటింటికి కట్టుకొని శ్రీరామ రక్షగా పూజలు స్టార్ట్ అవుతున్నాయి. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఎందుకంటే ఎవరికైతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. మీరు ఈ మాటలు నిజంగా మీరు మాట్లాడిన ఈ మాటలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెడతాయి ఖచ్చితంగా. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా. అన్న, చెప్పండి అన్న, ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే ఇటు మహేష్ కుమార్ గౌడ్ అయితుంది, అటు అద్దంకి దయాకర్ అయితుంది, హరీష్ రావు ఇప్పుడు ఇటు చేతబడి చేస్తారని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? చేతగానులకు ఈ చేతగాని మాటలు మాట్లాడతారు. క్షుద్ర పూజలు ఎవరు చేస్తారండి? ఏమన్నా కామన్ సెన్స్, మేనర్స్ ఉండి మాట్లాడుతురా? ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి, పీసీసీ ప్రెసిడెంట్ స్థాయిలో ఉండి, ప్లస్ అధికార ప్రతినిధి సామ్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఉండి ప్రభుత్వం నుండి చిల్లర మాటలు మాట్లాడొచ్చా? మిమ్మల్ని చూసి దాదాపు 4 కోట్ల ప్రజలు మిమ్మల్ని అనుసరిస్తుంటారు, మిమ్మల్ని గమనిస్తుంటారు. మీరు ఏం మాట్లాడుతారు, ఏం చేస్తారు, ఏం చేస్తే బాగుంటుందని గమనిస్తుంటారు కదా. ఆ మాత్రం సోయి లేకుండా ఎట్లా చెప్పండి. మీ చేతగాల రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చేతగాల ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ప్రజలంతా విసుక్కుంటారని చెప్పి, ప్రజలంతా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఈ పనికి మన క్షుద్రపూస అనే మాటను తీసుకొచ్చేసి చిల్లర మాటలు మాట్లాడతారు. అద్దంకి స్థాయికి
చిల్లర మాటలు మాట్లాడొచ్చా? ఒక ఉద్యమ నాయకుడు అద్దంకి దయాకర్ గారు ఇట్లాంటి మాటలు మాట్లాడి ఎందుకు పరువు తీసుకుంటారు అద్దంకి దయాకర్ గారు? ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మాట్లాడేటప్పుడు హరీష్ రావు గురించి, కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మిమ్మల్ని మీ తక్కువ అంచనా తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ వాస్తవం గమనించండి. వీళ్ళకు ఉన్న సబ్జెక్ట్ మీ దాంట్లో 1% ఉందా? హరీష్ రావుకు ఉన్న సబ్జెక్ట్ నీకు 1% ఉందా? హరీష్ రావు గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉర్రు గురించి ప్రాజెక్టు కంప్లీట్ చేసిండు. అటు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, నెట్టెంపాడు కోయిలసాగర్ భీమా ఇలాంటి అన్ని ప్రాజెక్టులు దగ్గరుండి కట్టించి కంప్లీట్ చేసి దాదాపు లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కదా. అట్లాంటి వ్యక్తి మీద చిల్లర మాటలు మాట్లాడచ్చా? ముఖ్యంగా అందులో క్షుద్రపూజ ఎందుకు చేస్తామండి? మా తెలంగాణ ప్రజలు బాగుండాలి మేము కోరుకుంటాం. అంతే తప్ప నీళ్ళకి చిల్లర లెక్క మాట్లాడడం కదా. మీరు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. తెలంగాణ ప్రజలు వర్షాలు రావద్దని కోరుకుంటాం. మేము ఎందుకు కోరుకుంటాం చెప్పండి? అసలు మాట్లాడే విధానం అది, మాట్లాడే పద్ధతి అసలు నీకు ఏమాత్రం కామన్ సెన్స్ ఉందా? మేనర్స్ ఉన్నట్టు మాట్లాడతారా? మా తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. మా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకుని ఎందుకు తెచ్చుకున్నాం? మేము తెలంగాణ ప్రజలు బాగుండాలని, తెలంగాణ ఆత్మగౌరవం బతకాలని, మా బతుకు మేము బతకాలని, మా తిండి మేము తినాలని, మా ఉద్యోగాలు మేము చేసుకోవాలని, మా నీళ్ళు మేము చేసుకోవాలని చెప్పి కదా. ఎట్లా మాట్లాడుతుంది చెప్పు? అసలు పీసీసీ ప్రెసిడెంట్, నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ ఇలా ఉన్నావు? అసలు పిచ్చోళ్ళకి మాట్లాడుతుంటావు. ఒకసారి కామన్ సెన్స్ ఉండి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఒక హరీష్ రావు మీద ఆరోపణలు చేసేటప్పుడు, లేకపోతే కేటీఆర్ మీద, కేసీఆర్ మీద ఆరోపణలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాస్తవాలు గమనించి వాస్తవాలు చెప్పాలి. అంతే తప్ప నోరు ఉంది కదా, మీడియా ఉంది కదా, ప్రభుత్వం ఉంది కదా, ఏం మాట్లాడినా చెల్తుందని చెప్పి అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా మీరు కరుగాల్చి వాతలు పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. 1000 మీటర్లు గొయ్యి తీసి పాతి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకో 2 సంవత్సరాలు ఆగండి, చూస్తూ చెప్తారు మీకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు. అలాగే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా నిరుద్యోగులు అయితే ఎంట్రీ తాగమంటుండే, ఇటు బీటెక్ విద్యార్థులు కూడా ఫామ్ నింపరాదు వీళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. నువ్వు చెప్తే కదా, పాలన మీద పట్టు రావట్లేదు. ఈ 3 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, పాలన మీద పట్టు రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అసలు పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. ఇంజనీర్ స్టూడెంట్స్ మన విదేశాల్లో, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల అగ్రరాజ్యాల్లో కూడా మన ఇక్కడి నుంచి ఇంజనీర్ చదువుకున్న స్టూడెంట్స్ అక్కడ లక్షలాది రూపాయలు సంపాదించుకుంటారు. అంత స్థాయిలో, గొప్ప స్థాయికి ఎదిగినారు. ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఫామ్ నింపరాదనడం, చిల్లర మాట మాట్లాడడం ఆయనకి తెలుతుంది తప్ప అసలు నిజంగా వాస్తవానికి 100% చెప్తున్నాను అంటే, నిన్ను తెలంగాణ ప్రజలు లేదా కాంగ్రెస్ రాహుల్ గాంధీ లేకపోతే సోనియా గాంధీ నిన్ను ముఖ్యమంత్రి చేయడం క్రిమినల్ వేస్ట్ అని చెప్తున్నాం. 100% ఇది ఒకటే మాట సింపుల్ చెప్తున్నా. నిన్ను ఈ తెలంగాణ ప్రజల్లో నిన్ను కోరుకోలేదు. ఏదో మీరు మాయ మాటలు మోసపోయి ఓట్లు వేసారు అనుకోండి. కానీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు మంచం చూసి వెతికి ముఖ్యమంత్రి చేయాలి కదా. ఇలాంటి క్రిమినల్ వేస్ట్గా ముఖ్యమంత్రి చేయడం అని చెప్పేసి నువ్వు అంటే చిల్లర మాట మాట్లాడతావు. ఇంజనీర్ స్టూడెంట్స్ దాదాపు 5 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే మీరు చిల్లర ఎంత కించపరిచే మాట్లాడొచ్చా? అసలు నీకు ఆ కామన్ సెన్స్ ఉందా? అసలు నువ్వు చదువుకుంటే తెలుస్తుందా నీ కష్టాలు, చదువుకున్న విలువ? నువ్వంతా గోడల మీద రాసి కాఫీ కొట్టి పాస్ అయినాడు కదా, నీకు ఏం తెలుసు చెప్పు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు? వాళ్ళ ఉద్యోగాలు దొరకగా నానా కష్టాలు పడుతుంటే, దాదాపు 5.5 సంవత్సరాల తల్లిదండ్రులు కూలి పని చేసి, లేదా పొలం పని చేసి, లేదా కష్టపడేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు రోడ్డు మీద తిరుగుతారు. నువ్వు అక్కడ ఉద్యోగం కల్పన మర్చిపోయి ముందు నీకు చేతన అయితే ఉద్యోగం కల్పించు, నీకు తెలుస్తుంది. మా కేసీఆర్ గారు దాదాపు 3 లక్షల చిల్లర ఉన్న ఉద్యోగాలు దాదాపు 10 లక్షల ఉద్యోగాలు తీసుకుపోయాడు ఆ 9.5 సంవత్సరాల్లో. నీకు చేతన అయితే 3 సంవత్సరాలు ఏం పీకినో చెప్పరాదు, ఎంతమందికి ఉద్యోగం కల్పించి చెప్పరాదు. అది లేదు, చేత కాదు. ఉన్న కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయి. నువ్వు వాళ్ళు ఉద్యోగం కల్పన చేయకుండా, లేదా ఉపాధి కల్పన చేయకుండా చిల్లర మాటలు మాట్లాడేందుకు నీకు? అదే నీకు ప్రభుత్వం ఉంది కదా, లేదా అహంకారంగా మాట్లాడుతున్నావా? నీకు లేకపోతే ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాయని చెప్పేసి ఏ క్రిమినల్ కేసు కాదు, లేకపోతే ఎవరేమన్నారు అనుకుంటున్నావా? ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు, ముఖ్యంగా జడ్జీస్ గమనిస్తారు. జడ్జీస్ ఖచ్చితంగా మనం చూసినాక ప్రధానమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి చూసినా కదా ఎట్లా ఉత్సవోపించారో. ఖచ్చితంగా నీ రేపొద్దున నీకు కూడా అదే గతి పడుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు, రైతులు, స్టూడెంట్స్, నిరుద్యోగులు అన్ని వర్గాల ప్రజలు రెడీగా ఉన్నారు. నీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వస్తారు. నీ ఉద్యమం, నీ బట్టలు తెలిసే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తీసుకుంటారు. అన్న, ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇటు హరీష్ రావు కానీ శ్రద్ధ పూజలు చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారన్నా? నా కాంగ్రెస్ నాయకులు అంటే అద్దంకి దయాకర్ అనే, ఇంకోటి సామా రామ్మోహన్ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుతున్నారు గాంధీ భవన్ అడ్డాగా. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఒక 4 కుక్కలు కట్టేసి ఉంటాయి, అల్సేషన్ కుక్కలు. ఒకటి అద్దంకి దయాకరు, బల్మూరు వెంకటు, సామా రామ్మోహన్ రెడ్డి, ఇంకొకడు మన చెనగాని దయాకర్ అనే 4 కుక్కలు కట్టేసి ఉంటాయి ఆడ. మేము యువకులము, నిరుద్యోగుల పక్షాన మాట్లాడినామని మాట్లాడే 4 కుక్కలు కట్టేసి ఉంటాయి. రేవంత్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు ఒక 4 బిస్కెట్లు లోపటి నుంచి ఆ ప్యాలెస్ నుంచి బయటికి ఇసిరేస్తే అవి తిని మురుగుతూ ఉంటాయి వీళ్ళు బయటకు వచ్చి. ఇవాళ క్షుద్ర పూజలు చేస్తుండు హరీష్ రావు అని చెప్పేసి మాట్లాడే ఈ యొక్క అద్దంకి దయాకర్ ఎవడైతే ఉన్నాడో మనిషి అయితే సిగ్గు, శరం, మానం, లజ్జ, మర్యాద ఏమైనా ఉంటే ఆయనకు బయట పెట్టాలి. వీడియోస్ అయినా ఫొటోస్ అయినా బయట పెట్టాలి. బయట పెట్టకపోతే అద్దంకి దయాకర్ నువ్వు కిందనే క్రియేట్ అవుతావు, కొజ్జా అవుతావు నువ్వు. ఎందుకనంటే నువ్వు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కొంత పలుకుబడి ఉన్న నాయకుడివి. నువ్వు ఎమ్మెల్సీ అయినవు, మొన్న నీకు క్యాబినెట్ హోదా ఇచ్చెళ్ళు. అది కాపాడుకోవాలంటే అది బయట పెట్టాలి. లేకపోతే మాత్రం లేకపోతే నువ్వు ఇంకా ట్రీట్ చేస్తారు నిన్ను. ఏం మాట్లాడతాడు? హరీష్ రావు గారు
క్షుద్ర పూజలు చేస్తే వర్షాలు పడతలేవని మాట్లాడతాడు. సిగ్గు శరమని ఉండాలి కదా. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు పడతలేవా? దానికి కూడా హరీష్ రావు క్షుద్ర పూజలు చేసినట్టేనా? పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కూడా వర్షాలు పడతలేవు అంటే తమిళనాడులో కూడా వర్షాలు లేవు కదా, మహారాష్ట్రలో కూడా వర్షాలు లేవు కదా. దేశంలో ఉన్నటువంటి సైంటిస్టులంతా పిచ్చోళ్ళ ఎలినో ప్రభావం ఉన్నది. ఈ 2-3 సంవత్సరాలు వర్షాలు తక్కువ ఉంటాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడేది పిచ్చోళ్ళ. ఈడొక్కడే పెద్ద తెలుగు కలోడా. ఏం మాట్లాడుతున్నాడు? మతి భ్రమించి మాట్లాడుతుండు ఈ నా కొడుకులంతా. నా కొడుకులు వీళ్ళు ఏం మాట్లాడతారండి? అంత డైవర్ట్ చేయాలి, ఉన్న ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయాలి. మీరు అడిగినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ యొక్క 3 సంవత్సరాల ప్రభుత్వ పాలన మీద నిత్యం వీళ్ళు అడుగుతూ ఉన్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అడుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇవాళ దుకాణం పట్టుకొచ్చి క్షుద్ర పూజలు చేస్తారని మాట్లాడతారు. సిగ్గు శరమని ఉన్నదా నీకు? ఉంచుతారా నాయన? ఉంచుతారు మీద జనాలు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాం అనుకో, ఉంచుతారు. అలాగే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా నిరుద్యోగులు తిట్టడం జరుగుతుంది. అలాగే బీటెక్ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి అసలు లెటర్ రాయరాదని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు క్రిమినల్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా అన్న. మీరు అబ్జర్వ్ చేసి ప్రధానంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన స్టార్టింగ్ నుంచేలే ఆయన అందరిని తిట్టుకుంటూ వచ్చాడు. లగచర్ల ఇష్యూలో మాట్లాడినటువంటి గిరిజనులను కూడా వీళ్ళు గిరిజనులు కాదు, వీళ్ళు పేడ్ ఆర్టిస్టులని మాట్లాడిన ఆయన. ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అడిగినందుకు 400 ఎకరాలకు సంబంధించిన భూమి మీద అడిగినందుకు వాళ్ళని గుంటనెక్కలని మాట్లాడిండన్న. మా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను అడ్డా మీద కూలీలని మాట్లాడిండు. బిర్యానీలు తాగి ఇయ్యాలా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి దందాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడిండన్న. నీకు చూసుకుంటే రైతులు యూరియా కోసం లైన్లో నిలబెట్టే రైతులను కూడా వాళ్ళు హేళన చేసి వాళ్ళు పేడ్ ఆర్టిస్టులను మాట్లాడిండన్న. ఎక్కడో పక్క దేశంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలను కూడా హేళన చేస్తూ వాళ్ళు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని మాట్లాడిండన్న. అదేవిధంగా వీళ్ళు రిటైర్డ్ అయిన ఉద్యోగులను కూడా ఇట్లా మాట్లాడిండన్న. మొన్నటికి మొన్న నిరుద్యోగులను ఎండ్రిన దాకా చచ్చిపోరని చెప్పేసి మాట్లాడిండు. నిన్న వాళ్ళను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడి క్రిమినల్ నువ్వు కదా. ఆ 50 లక్షల రూపాయలతోటి అడ్డంగా దొరికినటువంటి దొంగ నువ్వు కదా క్రిమినల్. వాళ్ళని ఎట్లంటావు? ఏదైనా నీ దగ్గరికి ఒక పేపర్ వస్తే ఆ పేపర్ పక్క పియ్యకి ఇయ్యంది నీకు తెలియదు దాని గురించి హిస్టరీ. అలాంటి నువ్వు పొరాలు చదువుకునేటోళ్ళు, ఎంతో కొంత మేధాశక్తి ఉన్నోళ్ళు, వాళ్ళు గొప్పగా బతకాలనుకునేటోళ్ళు, రేపటి రోజు తెలంగాణ భవిష్యత్తు నిర్మాతలు వాళ్ళు. అలాంటి వాళ్ళను నువ్వు తక్కువ చేసి నువ్వు ఇలా అడ్డమైన మాట్లాడితే మాత్రం తస్మ జాగ్రత్త అంటారు. అలాగే నిన్న ఓయూలో కూడా ఇట్లా విద్యార్థులపైన ఆరోపణలు చేశారని చెప్పేసి విద్యార్థులందరూ ఆందోళన చేస్తే వాళ్ళు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అసలు విద్యార్థులు అంటే హౌస్ అరెస్ట్ చేయాలని ఎలా చూస్తారన్న? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనంటే అడిగితే కేసులు, ధర్నాలు చేస్తే జైళ్ళు, అదేవిధంగా ఏదైనా ఉంటే వాళ్ళని హౌస్ అరెస్టులు చేస్తారు. అంత నీకు భయం లేకపోతే నువ్వు ప్రజాపాలన అంటావు, ఏడో రాజ్యాంగం అంటావు, ఏడో గ్యారంటీ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అంటావు. నీ నాయకుడేమో ఢిల్లీలో పట్టుకొని మొత్తం రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతాడు. నువ్వేమో ఇక్కడ ఎవరైనా అడుగుతారు కావచ్చు అని చెప్పి హౌస్ అరెస్ట్ చేయడం భయమా నీకు? ఎందుకు అంతగానో వట్టకాయలు వణుకుతారా కింద? ఇదా? కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మేధావులు, అదేవిధంగా ఉద్యోగులు, యువకులు, నిరుద్యోగులు, యువతులు, మహిళలు, రైతులు, సబ్బండ వర్గాలు, కార్మికులు అందరు గమనించాలండి. అందరు గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దాష్టికాల మీద నిత్యం మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. మరో జంజీ తరహా ఉద్యమం రావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఎందుకు అనంటే వీళ్ళు నిత్యము వాళ్ళ కమిషన్ల కోసము, కాంట్రాక్ట్ల కోసమే పనిచేస్తారు తప్ప నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాల పక్షాన ఇక్కడ కూడా పనిచేసిన దాఖలాలు లేవన్న. సార్ నమస్తే. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలన వచ్చినాకలా ఎలా ఉంది? కాంగ్రెస్ పాలన వచ్చినాక మంది కొంపలు కూల్చిరనే సామెత విన్నారు కదా. హైడ్రాతోని పేదల కొంపలు కూల్చేసి ఒక రాక్షస ఆనందం పొందాడు. అదేవిధంగా ఈయన ముఖ్యమంత్రి కాగానే 6 నెలల్లో రియల్ ఎస్టేట్ డమాలు అన్నది. అదేవిధంగా ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు. అదే రకంగా చూస్తే పెన్షన్ ఉద్యోగులు రోడ్డెక్కినారు. మాజీ సర్పంచ్లో పెండింగ్ బిల్లులు అన్నారు. మరి ఈ రకంగా ఇలా పాలన ఉన్నది. మరి ప్రశ్నిస్తే ఎవరన్నా ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తుంటారు, ప్రశ్నిస్తే పోలీసు వాళ్ళని పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతుంటారు. ఆ రకంగా ఈయన పాలన ఉన్నది. ఏమైనా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి అంటే ఢిల్లీకి మరి ఇప్పటికీ 70 సార్లు పోయి మరి వాళ్ళ పెద్దల ముంగట తెలంగాణ సంపదను మరి కాళ్ళ ముంగడ పెట్టి మరి ఆయన పదవి కాపాడుకున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలన కనపడుతుంది. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అన్నట్టే ఎప్పుడు ఏ మీటింగ్ పోయినా, ఏడ పోయినా, ఏ సందర్భం చూసినా
ప్రతిపక్ష నాయకుడు అన్నట్టు మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నట్టే కేసీఆర్ గారిని తిడుతూ ఆయన పాలన ఆ రకంగా ఉన్నది. సరే, కేసీఆర్ గారి గురించి కాకపోయినా కానీ రీసెంట్గా హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేస్తేనే సకాలంలో వర్షాలు వాడతలేవు, మా కాంగ్రెస్ని బ్యాడియనికే ఉన్నాడు హరీష్ రావు అని చెప్పి రీసెంట్గా కొంతమంది వ్యాఖ్యలు చేశారు. దానిపై ఏమంటారు అన్న? శుద్ర పూజలు అనేది మూర్ఖులు అంటారు. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎంతో పెరిగింది. మన దగ్గరికి ఇప్పుడు ఉదాహరణకు చూస్తాం, ఐఫోన్ వచ్చింది. ఐఫోన్లో స్మార్ట్ ఫోన్లో ఏం మాట్లాడినా ఏఐ వచ్చింది. ఏఐలో ఏ సమాచారం తెలుసుకోవాలన్నా ఏఐ ద్వారా తెలుసుకుంటారు. ఆ రకంగా టెక్నాలజీ పెరిగింది. మరి పూజలు అంటే ఏ రకంగా ఉంటుంది? మరి ఈయన ముఖ్యమంత్రి లేకుండానే మరి పేద ప్రజలందరూ శుద్ర పూజ చేసి వద్దురా నాయన అని ఇన్ని ముఖ్యమంత్రి పదవిని దింపేస్తారు. మరి ఆ పరిస్థితి ఉంటుంది. కానీ మరి అంటది మాట్లాడుతందుకు బుద్ధి ఉండాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఆ మాటలు మాట్లాడుతందుకు కనీసము ఆలోచించుకోవాలి. మూఢో నమ్మకాలు అనేది మనం రూపుమాపుతందుకు అనేక కళారూపాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేస్తుంటాం. అదేవిధంగా మంత్రం అనే దాని మీదనే లేదురా నాయన అనే దాని మీద చూస్తాం. మంచి చేయాలంటే ఒక పూజలు చేస్తూ మంచి కోసం దేవుణ్ణి మొక్కినట్టు ఆ సందర్భాలు కనపడుతుంటాయి. కానీ శుద్ర పూజలు అనేది ఉన్నదా? ఏ రకంగా మధ్యలో వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలో 420 హామీలను డైవర్ట్ చేసేందుకు వీళ్ళు ఒక మరి ఆ రకంగా శుద్ర పూజలని హరీష్ రావుని ఇట్లా బురదల్లి డైవర్ట్ చేసేందుకు ఇలా రాజకీయం చేస్తున్నారు. ప్రజలు ఇప్పటికీ మీ పరిపాలన మీద ఈసరించుకుంటారు. ప్రజలు వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి పాలన ఏంది? రైతులకు యూరియా యాప్లో బుక్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? ఇట్లాంటి ఏమన్నా ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉన్నదా అని చూస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి మరి ఇప్పటికీ ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలలో ముఖ్యమైనది పేదలు పెళ్లి చేస్తే కేసీఆర్ గారు 1,16,000 రూపాయలు ఇచ్చాడు. ఆ 1,16,000తో పాటు నేను తులం బంగారం ఇస్తాన్నాడు. చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నాడు. ఆ రకంగా చూస్తే మహిళలకు పెన్షన్లు ఇస్తామని చెప్పిండు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే మేము ప్రజాపాలన నడుస్తుంది, ప్రజాప్రభుత్వం అంటారు. మరి ప్రజలలో ఉన్న మరి పెన్షన్ ఉద్యోగులు డబ్బులు దాచిపెట్టుకుంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నావు. మాజీ సర్పంచ్లే పెండింగ్ బిల్లు చెల్లించలేని పరిస్థితులు ఉన్నావు. మూసీ సుందరీకరణ పేరుతోని 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నావు. మా దగ్గర పైసలు లేవంటున్నావు. మరి ఉద్యోగస్తులకు నెలనాడు జీతం ఇస్తున్నాను. ఇట్లాంటి ముచ్చట్లు చెప్తున్నావు. నువ్వు పరిపాలన చేతగాక మరి ఇవన్నీ వీళ్ళు ఏమన్నా 6 గ్యారంటీలు 420 హామీలు వీళ్ళు చేసే దోపిడీల మీద ఏమన్నా ప్రశ్నించగానే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి ఒక డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు చేస్తున్నావు. ఆ రకంగా నీ పరిపాలన ఉన్నది. మరి ఇప్పటికీ నువ్వు శుద్ర పూజలు అనే దాని మీద హరీష్ రావు మీద బుధదలితే హరీష్ రావు తెలంగాణలో ఒక ఐకాన్, ఒక బ్యాండ్. హరీష్ రావు అంటే తెలంగాణ ఉద్యమాలు కేసీఆర్ తర్వాత ఎవరున్నారంటే ఈ రాష్ట్రంలో హరీష్ రావు అంటారు. హరీష్ రావు అట్లాంటి నాయకుడి మీద నువ్వు బురదల్లి ఏదో ఆరోపణ చేస్తే రాష్ట్రం మొత్తం చూసినప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి నీ మీదనే పడుతుంది అనేది వీళ్ళు గ్రహించుకుంటలేరు కాంగ్రెస్ పెద్దలు. అలాంటి మరి పాలన కొనసాగుతుంది. ఆ వద్దురా నాయన ఈ పాలన అంటుర్రు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల మీద 420 హామీల మీద ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రశ్నించే గొంతులు లేస్తూనే ఉంటాయి. మీరు ఎన్ని కేసులు పెట్టినా, నిర్బంధించినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి. వారికి పేదలకు ప్రజలకు అండగా ఉంటందుకు ప్రతిపక్ష పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది అనేది దాని మీద ప్రజలు గ్రహిస్తారు. కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ పార్టీని స్మార్ట్ చేసేందుకే ఆయన ముఖ్యమంత్రి అవుతుండు. మళ్ళీ మీ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏముండరు, మరి ఇతర పార్టీలో పోయి ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా పాలన కొనసాగుతున్నట్టు కనపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్నా, మీ పార్టీని మీరు 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని మీరు కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పెద్దలు చేయాలని మేము ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి మీరు ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. అదేవిధంగా సక్రమంగా పరిపాలన కొనసాగాలి. కానీ మీరు ఎంతసేపు ఉన్నా ఒక డైవర్ట్ పాలిటిక్స్ లెక్కనే మరి ప్రతిపక్ష నాయకులకు తిడతందుకే మీరు సరిపోతుంది. ప్రజలు ఈసరించుకుంటుర్రు కాబట్టి మీరు కాంగ్రెస్ పెద్దలకు మరి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. క్షుద్ర పూజలు అంటే ఏ ఊర్లో అయినా కానీ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి లోపడేస్తారు కదా.
మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు క్షుద్ర పూజలు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? ఇంకో అధికారం మా దగ్గర ఉంది. ఏదైనా సిఐడి వాళ్ళ దగ్గరనే ఉంది, ఏసీబీ వాళ్ళ దగ్గరనే ఉంది, ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గరనే ఉన్నది. అదేవిధంగా పోలీసు వ్యవస్థ మొత్తం మీద ప్రభుత్వం చేతిలో ఉన్నది. మరి ప్రభుత్వం పోలీసు వ్యవస్థ కూడా మరి న్యాయం వైపు చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి. కానీ అధికారం ఎక్కడ ఉంటే అక్కడ దాశవం లెక్క వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీకి ఒక కార్యకర్తల లెక్క వ్యవస్థ ఉండడం వల్లనే మరి అరెస్టులు జరుగుతలేవు అనే దాని మీద ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటూ పోయినప్పుడే చట్టం మీద గౌరవం పెరుగుతుంది. కాబట్టి మరి క్షుద్ర పూజలు అన్నవారిని కూడా అరెస్ట్ చేసి మరి వారి మీద కేసు నమోదు చేయాలని ఈ తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఎవరైనా మూఢో నమ్మకాలని ప్రోత్సహించిన వారిని కానీ వారి మీద వెంటనే కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హరీష్ రావు గారి మీద క్షుద్ర పూజలు చేసి వర్షాలు పడకుండా చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పి కొందరు కాంగ్రెస్ నాయకులు ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు, అంటే నిన్న మొన్న కావచ్చు. దీనిపై మీరు ఎట్లా మాట్లాడతారు? క్షుద్ర పూజలు చేస్తే వర్షాలు పడకుండా ఉంటుందా? ఒకప్పుడు యజ్ఞయాగాలు చేసి వర్షాలు కురిపించారు మహామహా ఋషులంతా కలిసి. ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తే వర్షాలు పడకుండా ఉంటాయా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అధికార పార్టీలలో ఉండి బతి భ్రమించింది వాళ్ళకి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ అధికారం వచ్చేది లేదు, వాళ్ళు మళ్ళీ ఉండేది లేదు సీట్లల్లో. ఒక పీసీసీ ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఏం చెప్తాం చెప్పి, ఒక సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు ఆయన కూడా అద్దంకి దయాకర్ మాట్లాడడము, వేరే వాళ్ళు ఎవరో చిన్న వాళ్ళు మాట్లాడితే అది వేరే అనొచ్చు. ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? కాంగ్రెస్ పార్టీ తన విలువ తనంతకు తానే దిగజార్చుకుంటుంది. అట్లా ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిర్రు, ఇట్లా నిరుద్యోగులను వదిలేసిర్రు, రైతులని మోసం చేసిర్రు, అందరినీ మోసం చేసిర్రు. లాస్ట్గా బ్లాక్మెయిల్ రాజకీయాలు అనమాట ఇది. హరిశనని పట్టుకొని ఎవరినంటే ఇది కాదు, హరిశనని పట్టుకొని క్షుద్ర పూజలు అవి అసలు అట్లాంటివి ఉంటాయా? ఎక్కడైనా విన్నామా కన్నామా? అట్లాంటివి రాజకీయంలో మాట్లాడడం అసలు కనివిని మేమైతే ఇప్పటిదాకా, నా వయసు ఇప్పటిదాకా మేము 50 ఏళ్ళు దాటినా కానీ ఇప్పటిదాకా మేము ఎక్కడ వినలేదు చూడలేదు కూడా. అట్లాంటిది అధికార పక్షంలో ఉండి వాళ్ళకి మతి భ్రమించింది. రేపు పొద్దున వచ్చేది లేదు. వాళ్ళు జనాలంతా తూతూ అంటారు, చీచీ కొడుతున్నారు. ఇక దానికి విసుగొచ్చి ఇక ఇట్లా బ్లాక్మెయిల్ రాజకీయాలకి ఎగబడ్డారు వాళ్ళు. అట్లాంటి దాంతో హరీష్ అన్న మచ్చలేని నాయకుడు. ఒక ఈదు గాలదు పీర్లు ఇవ్వదు అంటారు కదా, అట్లా ఈగ కూడా వాళ్ళది అన్న మీద. ఆయన కడిగిన ముత్యంలాగా ఎప్పటికీ అట్లనే ఉంటాడు ఆయన. సూర్యుడి మీద ఉమ్ము వేస్తే ఏమవుతుంది? మన మీదనే పడుతుంది. సేమ్ హరీష్ అన్న మీద జోలికి వస్తే కూడా అదే పరిస్థితి. అంతకన్నా మించింగా ఏం చెప్పదలుచుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళకు మతి భ్రమించింది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మాకు మొత్తం మతి భ్రమించింది వాళ్ళకి. ఇంకా రేపు పొద్దున వచ్చేది లేదు, డిపాజిట్ కూడా దక్కదు. రేపు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా గెలవడు. అట్లాంటి పరిస్థితి దాపరించింది. రేవంత్ రెడ్డి చేతులారా చేసుకున్నాడు. అటు విద్యార్థులతో పెట్టుకున్నాడు, రైతులతో పెట్టుకున్నాడు, అటు మహిళలతో పెట్టుకున్నాడు. ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. ప్రతి ఒక్కరు అసంతృప్తిగా ఉన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు. నువ్వు రైతులను అయితే మొన్న విద్యార్థులను పట్టుకొని ఇంజనీర్లను పట్టుకొని మాట్లాడతావా? ఇంజనీర్లు దేశానికి ప్రాజెక్టులు గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టి అందించే ఇంజనీర్లను పట్టుకొని వేస్ట్ అంటాడు. వాళ్ళని బట్టి కాంగ్రెస్ పార్టీ వేస్ట్. నువ్వు వేస్ట్. అసలు నువ్వు విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకొని ఏం వెలగబెడుతున్నావు? నువ్వేం వెలగబెడుతున్నావు? విద్యార్థి ఏమైనా స్కూళ్ళలో మౌలిక వసతులు కల్పిస్తున్నావా? ఏమైనా చేస్తున్నావు? ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ప్రతి హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఏదైనా పట్టించుకుంటున్నావా? ఒక్కరోజు రివ్యూ చేస్తున్నావా? విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకొని, హోంశాఖ నీ దగ్గర పెట్టుకున్నావు. మహిళల మీద అత్యాచారాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. 0 ఎఫ్ఐఆర్లు నమోదవుతూ ఉన్నాయి. అట్లాంటి కేసులను ముద్దాయిలను విడిపించి నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు ఇచ్చేసినావు. బండి సంజయ్కి నువ్వు కాపాడినావు, బండి భగీరథ్ని కాపాడినావు. నువ్వు ఎన్నో చూపించుకున్నావు. అన్నిట్లా ఫెయిల్. రేవంత్ రెడ్డి 0 అన్నిట్లా. అందులో ఫ్రస్ట్రేషన్లో ఉండి వాళ్ళకి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక ఈరోజు ఇట్లా హరీష్ అన్న మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటిది మచ్చలేని నాయకుడు మా హరీష్ అన్న. ఆయన దీనివల్ల ఏమీ ఫరక్ పడదు. మేము లీగల్గా కూడా ఎదుర్కొంటాం. ఈ విషయంలో లీగల్గా కూడా ఎదుర్కొంటాం.